జాతీయ మత్స్యకారుల మహిళా సమావేశం, జాతీయ మత్స్యకారుల సమావేశాలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కర్రెల్లి నవనీత తర్వాత లక్ష్మి ఓకే ఓకే ఫిబ్రవరి 8వ తారీఖు మత్స్య మహిళల జాతీయ కన్వెన్షన్లో ముఖ్యంగా అనేక తీర్మానాలు కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను ఇంతకుముందుకే చెప్పినట్లు ఈ దేశంలో 140 కోట్ల మందికి మంచి పోషక విలువలు కలిగినటువంటి చేపల మత్స్య ఆహారం తక్కువ ధరకు అన్ని వర్గాల ప్రజలకు అందించే ఆహారాన్ని అందించే మత్స్యకారుల మహిళలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. వాళ్ళకి హెల్త్ చెకప్ కానీ అదేవిధంగా వాళ్ళకు అనారోగ్యాలకు పరైనప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో కూడా మత్స్యకారుల మహిళలకు ఉండాలి. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మహిళల్ని ఇక్కడ రేపు 8వ తారీఖు నాడు ఇక్కడ జాతీయ సదస్సులో పిలిపించి ఏ రాష్ట్రంలో ఎట్లా సంక్షేమ పథకాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం తయారు చేసి తీర్మానాలు తయారు చేసి దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి ఒక యూనిఫామ్గా దేశవ్యాప్తంగా మత్స్యకారుల మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా పెట్టుబడి రుణాలు వాళ్ళకు, ఎందుకంటే మత్స్యమిత్ర గ్రూపుల రుణాలు కానీ మత్స్య మహిళా సహకార సంఘాల్లో సొసైటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఆదుకోవడానికి ఇప్పుడు ఎన్సీడీసీ రుణాలను అదేవిధంగా ఎన్ఎఫ్డిబి రుణాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు వాటిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్సీడీసీ రుణాలను ఎన్ఎఫ్డిబి రుణాలను ఈ బడ్జెట్లో నేను ఇంతకుముందుకే చెప్పిన గత బడ్జెట్ 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉంటే 1000 కోట్లు మత్స్యశాఖకు ఈ సంవత్సరం బడ్జెట్లో తగ్గించడం అనేది చాలా అన్యాయం. 24 కోట్లు అనేది తప్పు. మేము అంటున్నాం 1,00,000 కోట్లు మత్స్యకారుల బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1,00,000 కోట్లు.